ఫ్యాక్ట్ నెంబర్ 1. కొన్ని సినిమాలు అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి జీవితాన్ని ఇస్తే మరి కొంతమందికి మాత్రం ఎప్పటికీ ఒక శాపంలా మిగిలిపోతాయి. అందులోని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమాలు ముందంజలో ఉంటాయి. ఎగ్జోర్సిస్ట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీ, అందులో డౌటే లేదు. అయితే ఈ మూవీ ఇంపాక్ట్ ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ లిండా బ్లెయిర్ మీద మాత్రం చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించింది. ఈ మూవీ దేవుడికి వ్యతిరేకంగా ఉంది అని కొన్ని సంవత్సరాల పాటు మీడియా ఆమెను దూషించింది. ఎంతో మంది తనని చంపేస్తామని బెదిరించారు. ఈ మూవీ వచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ లిండా బ్లెయిర్ శాపానికి గురి కాబడిందని ఆమె పక్క నుంచి కూడా వెళ్ళడానికి ఇష్టపడరట జనాలు. ఫ్యాక్ట్ నెంబర్ 2. బ్రిటిష్ కొలంబియాలో కిలుక్ అనే ఒక మిస్టీరియస్ లేక్ ఉంది. 1.7 కిలోమీటర్ల విస్తారంలో ఉండే ఈ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది. ఈ సరస్సులో ఉండే నీరు ఎండాకాలంలో ఆవిరైనప్పుడు ఇలా గుంతలు గుంతలుగా మారుతుంది. అలా మారిన గుంతల్లో విలువైన మినరల్స్ లభిస్తాయట. వీటిలో మెగ్నీషియం సల్ఫైడ్, కాల్షియం ఇంకా సోడియం ఇలా చాలా రకమైన మినరల్స్ ఈ సరస్సులో దొరుకుతాయి. ఈ మినరల్స్ అన్నీ కూడా వివిధ రకమైన జబ్బుల్ని క్యూర్ చేయడానికి పనికొస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. అందుకే ఈ సరస్సుని మెడిసిన్ లేక్ అని కూడా పిలుస్తారు. 3000 సంవత్సరాల నుంచి అక్కడుండే ఓకనాగన్ తెగవాళ్ళు ఈ సరస్సుని చాలా పవిత్రమైన సరస్సుగా భావించి కాపాడుకుంటూ వస్తున్నారట. అయితే ఈ సరస్సు ఎందుకు ఈ విధంగా మినరల్స్ ని ఉత్పత్తి చేస్తుంది అన్నది మాత్రం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలో రెండో పొల్యూటెడ్ సిటీగా మారిన ఢిల్లీ. ఇప్పుడు ఎక్కడ చూసినా మన క్యాపిటల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడూ ఉండేదే, కానీ ఈసారి మరింత పొల్యూట్ అవడంతో ఆ స్టేట్ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోవడం మొదలు పెట్టేశారు. స్కూల్స్ ని బంద్ చేశారు, ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే ఎక్కడికక్కడ ఆపేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పైన చూపిస్తుంది. అంటే ఆ గాలి ఇంకా విషంతో సమానం. అసలు ఎందుకు ఢిల్లీ మాత్రమే అంత పొల్యూటెడ్ అంటే ఇక్కడ పొల్యూషన్ కి మెయిన్ రీజన్ వెహికల్ స్మోక్, ఇంకా మిగతా సగం గార్బేజ్ బర్నింగ్, బ్రిక్ ఫ్యాక్టరీ, వైల్డ్ ఫైర్స్ ఇలా అన్ని కూడా సిటీ గాలిని సర్వనాశనం చేసేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వాజ్నాక్ ఇంకా రొనాల్డ్ వెయిన్ ఒక కంప్యూటర్ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. సో ఆ కంపెనీకి ఒక పేరు కావాలి కదా, అందుకోసం ప్రతి ఒక్కరూ వివిధ రకమైన నేమ్స్ ని సజెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ లాంటి పేర్లను పరిశీలనలో పెట్టగా అప్పుడే యాపిల్ ఫామ్ నుంచి వచ్చిన స్టీవ్ జాబ్స్ యాపిల్ అనే పేరుని సజెస్ట్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. స్టీవ్ జాబ్స్ ఆ కంపెనీకి యాపిల్ అని పేరు పెట్టడానికి చాలా రీజన్సే ఉన్నాయి. అందులో మొదటిది తనకి యాపిల్స్ అంటే చాలా ఇష్టం. రెండోది తన ఫోన్ లిస్ట్ లో అటారీ అనే పేరు కంటే కూడా యాపిల్ నేమ్ ముందు రావడం. అదేంటి అటారీ? యాక్చువల్ గా అటారీ అనే పేరు స్టీవ్ ముందు ఉద్యోగం చేసిన కంపెనీ పేరు. స్టీవ్ జాబ్స్ యాపిల్ అనే పేరుకి జనాలు స్లోగా అలవాటు పడతారు అని అనుకున్నాడు. ఎందుకు అంటే యాపిల్ అనే పేరు ఫన్ గాను, స్పిరిటెడ్ గాను, ఇంకా ఇంటిమిడేటింగ్ గా ఉండకపోవడం ఆ పేరు పాపులర్ అవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు. ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇప్పుడు యాపిల్ వాల్యూ వచ్చేసి $2.8 ట్రిలియన్. ఈ భూమి మీద ఉన్న టెక్ కంపెనీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీనే యాపిల్. ఫ్యాక్ట్ నెంబర్ 5. మొహమ్మద్ షరీఫ్ ఫైజాబాద్కి చెందిన ఈ 83 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఇండియాలో ఉన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందజేశారు. ఎందుకు ఇతనికి ఈ పురస్కారం అని అడిగితే మొహమ్మద్ షరీఫ్ లేదా చాచా షరీఫ్ గత 25 సంవత్సరాలుగా 25,000 అనాథ శవాల్ని సేకరించి వాటికి గౌరవంగా అంత్యక్రియలు జరిపించారట. కుల మత భేదం లేకుండా ఇతను ఈ పనిని చేశారు. తన కొడుకుని 25 ఏళ్ల వయసున్నప్పుడు ఎవరో చంపి ఎక్కడో పాడవేశారు. అతని శరీరం గుర్తుపట్టలేని స్థితిలో షరీఫ్ గారికి దొరికింది. అప్పటి నుంచి ఎవరికి ఆ గతి పట్టకూడదు అని, మనిషి ఎలాంటి వాడైనప్పటికీ ఆ వ్యక్తికి గౌరవ అంత్యక్రియలు జరగాలి అనే ఉద్దేశంతో ఆ పనిని మొదలుపెట్టారు. ప్రస్తుతానికి మంచానికి మాత్రమే పరిమితమై కటిక పేదరికంలో ఉన్న చాచా షరీఫ్ ఫ్యామిలీ పద్మశ్రీకి బదులుగా ఆర్థిక సాయం చేయమని గవర్నమెంట్ ని కోరుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. బెవర్లీ హిల్స్ 9OH2O డైమండ్ ఎడిషన్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్. కాలిఫోర్నియాకి చెందిన ఆర్టిషన్ అనే ఒక చిన్న వాటర్ కంపెనీనే ఈ వాటర్ ని తయారు చేస్తుంది. ఈ వాటర్ ని నార్త్ కాలిఫోర్నియా కొండల మధ్యలో నుంచి సేకరించడం వల్ల ఈ నీటిలో కొన్ని మినరల్స్ ఉంటాయి. అవి ఆ నీటికి మంచి టేస్ట్ ని తీసుకొస్తాయట. వినడానికి కామెడీగా ఉన్న మొన్న ఈ మధ్యనే వరల్డ్స్ బెస్ట్ వాటర్ అవార్డు కూడా ఈ వాటర్ కి వచ్చింది. యాక్చువల్ గా ఈ నీళ్లు కొన్ని సెలెక్టెడ్ స్టోర్స్ లోనే దొరుకుతాయంట. కాకపోతే ½ లీటర్ నీళ్లు కొనాలి అంటే 4,000 ఖర్చు పెట్టాలి. అబ్బే అంత చీప్ లో కాకుండా కొంచెం కాస్ట్లీలో ఏమైనా చూపించండి అంటే వాళ్ళ కోసమే ఈ డైమండ్ ఎడిషన్ బాటిల్. ఒక్క వాటర్ బాటిల్ దాదాపు 70 లక్షల పైనే. అదేంటి మరి అంత కాస్ట్లీయా అంటే బాటిల్లో ఉండే నీళ్ళు కాస్ట్ తక్కువే, కానీ
అవుట్ సైడ్ డెకరేషన్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఈ బాటిల్ క్యాప్లో 600 వైట్ డైమండ్స్ ఇంకా 250 బ్లాక్ డైమండ్స్ ఉంటాయి. అవి మొత్తంగా 14 క్యారెట్స్. యాక్చువల్గా బుద్ధున్నవాడెవడు ఈ బాటిల్ని కొనడు. బహుశా ఈ విషయం తెలిసే జనాల్లోకి తమ వాటర్ కంపెనీ వెళ్ళాలని ఈ డైమండ్ ఎడిషన్ బాటిల్ని తయారు చేశారని బయట ఒక టాక్. ఫ్యాక్ట్ నెంబర్ 7. మిడ్స్ 2015లో డిఎస్ గ్రూప్ అనే ఇండియాకి చెందిన ఒక కంపెనీ పల్స్ అనే క్యాండీని లాంచ్ చేసింది. ఈ క్యాండీ ఇన్స్టెంట్ హిట్ అయింది. 8 నెలల్లో 100 కోట్ల ఇన్కమ్ని తెచ్చిపెట్టింది. ఎందుకని ఈ క్యాండీ అంత పెద్ద హిట్ అయింది అంటే ఇండియాలో ఉండే జనాలకి మ్యాంగో అంటే చాలా ఇష్టం. అందుకోసం ఈ చాక్లెట్ ఫ్లేవర్లో మ్యాంగో మసాలా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ పల్స్ క్యాండీ ఇన్కమ్ వచ్చేసి 300 కోట్లు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాండీ సక్సెస్గా హిస్టరీలో నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. టోక్యో నుండి 358 కిలోమీటర్లు సౌత్కి ట్రావెల్ చేస్తే అగోషినా అనే ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది. అయితే ఈ ఐలాండ్ మొత్తం కూడా ఒక యాక్టివ్ వాల్కెనోలో ఉంది. అందులో ఇంకో చిన్న అగ్నిపర్వతం కూడా ఉంది. ఈ ప్రదేశం ఒక బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్. వాల్కెనో మీద ఈ ఐలాండ్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హాట్ స్ప్రింగ్ కనిపిస్తాయి. ఇంకా టోపోగ్రఫీ అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. ఇది టోక్యోలో భాగం అయినప్పటికీ ఇక్కడ నివసించే జనాభా మాత్రం 170 మంది. ఒక స్టోర్, ఒక పోస్ట్ ఆఫీస్, ఇంకా ఒక 2 బార్స్. ఇలా ఇక్కడ జీవితం మెల్లగా అద్భుతంగా సాగుతుందట. 1795లో ఈ అగ్నిపర్వతం బద్దలై ఇక్కడ జీవించే సగం మందిని కనుమరుగయ్యేలా చేసింది. మళ్ళీ 50 ఏళ్ల వరకు ఇక్కడ మనుషులు జీవించలేదట. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇక్కడ జనాలు నివసించడం మొదలు పెడుతున్నారు. ప్రపంచానికి దూరంగా ఉండే ఈ అద్భుతమైన ప్రదేశానికి అక్కడ ఉండే మనుషులకి ఏమీ కాకూడదు అని మనం కోరుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ఇమేజ్లో మీరు చూస్తున్న అమ్మాయి పేరు రీహా బుల్లోస్. 11 ఏళ్ల వయసున్నప్పుడు ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. తనకి స్పోర్ట్స్ షూ కొనుక్కునే స్తోమత లేక ప్లాస్టర్తో కాలాన్ని కవర్ చేసుకుని దాని మీద నైక్ సింబల్ని వేసుకుంది. ఆ తర్వాత ఆమె మొత్తంగా 3 గోల్డ్ మెడల్స్ గెలుచుకుందట. తన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతోమంది ఆమెకు నైక్ షూస్ని గిఫ్ట్గా పంపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒకసారి యూకేకి చెందిన ఒక మ్యాగజైన్ క్వీన్ ఎలిజబెత్కి ఓల్డీ ఆఫ్ ది ఇయర్, ముసలామే ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుని బహుకరించాలనుకుంది. కానీ క్వీన్ ఎలిజబెత్ ఆ అవార్డుని తిరస్కరించింది. ఎందుకు అలా చేసింది అని క్వీన్ సెక్రటరీని అడగగా, క్వీన్ గారు, మనకి వయసు అన్నది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నా దృష్టిలో నాకు ఇంకా వయసు అవ్వలేదు, కాబట్టి ఆ అవార్డు క్రైటీరియాకి నేను మ్యాచ్ అవ్వను అని జవాబిచ్చింది. క్వీనా మజాకా?